అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి భయం పట్టుకుంది వైసీపీకి. ఓటమి భయంతో అనేక రకాలుగా శతవిధాలుగా ఏదో ఒక తిమ్మిని బొమ్మిని చేసినా మళ్ళీ అధికారంలోకి రావాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి చేసే ప్రయత్నాలు రాష్ట్ర ప్రజలు తిప్పికొడతా ఉన్నారు. ఎందుకంటే ఐపాక్ సర్వే కానిచ్చి జగన్మోహన్ రెడ్డి జాతీయ స్థాయిలో చేపించుకున్నటువంటి ప్రముఖమైనటువంటి కంపెనీలన్నీ కూడా రాష్ట్రంలో సర్వేలు చేసి జగన్ ఓటమి తప్పదు అన్నీ ఇచ్చినవి ఒకటే ఇచ్చారు. అతను అనేక సర్వేలు చేయించుకున్న దాంట్లో ఐపాక్ కానించి జాతీయ స్థాయిలో ప్రముఖ సర్వే సంస్థలన్నీ కూడా ఆయన చేయించుకున్న సర్వేల్లో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ముందు వైసీపీ ఓటమి తప్పదు అని చెప్పి ఆయనకి ఇచ్చారు. ఇవాళ దాన్ని ఆయన కూడా మొన్న ఇండియా టుడే తిరుపతి ఇంటర్వ్యూలో ఆయన కూడా ఒప్పుకున్నాడు, ఆనందంగా వెళ్ళిపోతాను. కానీ అతను ఎక్కడికి వెళ్ళినా ఆనందంగా ఇంటికి వెళ్ళినా ఇంకో రకంగా ఇంటికి వెళ్ళినా అతని అవినీతి మీద ఖచ్చితంగా ఆధారాలతో సహా ఉన్నటువంటి పరిస్థితుల్లో అతనిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. జగన్మోహన్ రెడ్డిని కానీ ఈ టోటల్ జే గ్యాంగ్ ఏదైతే ఆలీబాబా 40 దొంగలు టైప్లో ఈ జే గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో మొత్తాన్ని ఎవరిని విడిచిపెట్టాం. ఇసుక కుంభకోణంలో, లిక్కర్ కుంభకోణంలో, మైన్స్ కుంభకోణంలో, పోర్టుల కుంభకోణంలో, విశాఖపట్నం భూముల కుంభకోణంలో అన్నీ కూడా సాక్ష్యాధారాలతో తెలుగుదేశం పార్టీ దగ్గర అన్నీ కూడా ఉన్నాయి. అనేక ప్రెస్ మీట్స్లో ఇప్పటికే చెప్పాం. ఇవాళ కేవలం మద్యం స్కామ్లో మద్యాన్ని మాఫియా చేసి దాదాపు 50,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి కొట్టేశాడు. దాన్ని కూడా సాక్ష్యాధారాలతో తెలుగుదేశం పార్టీ బయట పెట్టింది. ఇసుకలో కొట్టేశాడు. భవిష్యత్తులో మద్యం మానకుండా ఎవరైనా మద్యం బాబులు భవిష్యత్తులో మద్యం మానేయాలంటే వాళ్ళ మానకుండా దాని మీద కూడా అప్పులు తీసుకొచ్చాడు 25,000 కోట్లు. భవిష్యత్తు మద్యం ఆదాయాన్ని కూడా బ్యాంకుల్లో పెట్టి ప్రొజెక్టెడ్ ప్రాఫిట్ బ్యాలెన్స్ షీట్లు పెట్టి మద్యం ఆదాయం మీద ఇంకా భవిష్యత్తులో ఏ మందు బాబైనా మద్యాన్ని మానకానికి లేకుండా వాళ్ళ ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి 25,000 కోట్లు తెచ్చాడు. ఇవాళ చేతులెత్తేసినటువంటి వైసీపీ ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో తెలుగుదేశం పార్టీ మీద, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద తన సొంత ఛానల్ సాక్షి మీడియాలో